భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఏదైతే స్టేట్ కమిటీ సభ్యుని, నా పేరు జి సూర్యకిరణ్. కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 కాన్నుంచి, నిరుద్యోగ భృతి కాన్నుంచి ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి యోగానంలో నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చెప్పి మోసపూరితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని రోడ్డున పడవేశారు. ఇప్పటికీ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి హామీలు 2 జనవరిలో అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా లేకపోవడం, కావాలని చేస్తున్న దుర్మార్గం ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వహిస్తున్న వైఖరి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు 22 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామని. 5 కోట్ల జనాభాకి 22 కోట్ల ఉద్యోగాలు ఎలాగిస్తారన్నది కూడా తెలియట్లేదు. అదే క్రమంలో గాంధీ గారితో మాట్లాడమని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయ్యుండి పేదల బతుకులు ఎలా ఉన్నాయి అన్నది లేకుండా, నిరుద్యోగ సమస్య ఎలా ఎంటాడుతుంది అన్నది లేకోకుండా ఒక మోసపూరిత వైఖరితో మీడియాను ఉద్దేశించుకుని, మీడియాను ఉపయోగించుకుని మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను పట్టించుకోకపోవడం దుర్మార్గం. అందుకని ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహించడం జరిగింది. తక్షణమే ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి 36 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మెగా డిఎస్సిని, సచివాలయ ఉద్యోగాలని, కానిస్టేబుల్ని, ఎస్సీ కానిస్టేబుల్ని, గ్రూప్ 2, గ్రూప్ 1 ఏ అయితే ఉద్యోగాల నియామకాలు తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏదైతే నిరుద్యోగుల నిరంతరం పక్షాన పనిచేస్తున్న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జేఎస్సీగా ఒకటై రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.